మంగళవారం రోజు బాలకృష్ణ గారు ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు అసెంబ్లీలో మాట్లాడినటువంటి విధానం, ఆయన హావభావాలు, ఆయన మాట్లాడినటువంటి పద్ధతి, ఆ తర్వాత ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన సంబోధించినటువంటి విధానము, దాంతోపాటు వాస్తవాలను వక్రీకరించి వాస్తవాలు తెలుసుకోకుండా అతను మాట్లాడే విధానం చాలా బాధాకరంగా ఉన్నాయి. ఒకసారి బాలకృష్ణ గారు గుర్తుపెట్టుకోవాలా, నువ్వు ఏదో మత్తులో కూర్చొని నువ్వు చేసినటువంటి ఒక నేరం చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అక్క పురంధరేశ్వరి గారు ఆ రోజు పార్లమెంట్ సభ్యులు, ఆమె ఒక విన్నపం చేస్తానే వీలైన కాడికి ఎన్టీ రామారావు గారి ప్రతిష్ట తగ్గకూడదు, ఎన్టీ రామారావు గారి కుమారుడు ఏదైనా దాంట్లో ఇరుక్కుంటే అది తప్పుడు సందేశం పోతుందని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మీ పట్ల వ్యవహరించినటువంటి వ్యవహారాన్ని మర్చిపోయి ఈరోజు ఆయన కొడుకును కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి నీకే ఆపాదించుకుంటే అది తప్పకుండా నువ్వు ఏదైతే వ్యాఖ్యలు చేశాయో అది నీకు వర్తిస్తుంది. నువ్వు ఆ రోజు చేసేటువంటి కాల్పులు కానీ, నిన్న మాట్లాడినటువంటి విధానం కానీ, నిన్న నువ్వు అసెంబ్లీలో చేసేటువంటి ప్రసంగం కానీ, నువ్వు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఇన్ని రోజులు చాలా మంచి అభిప్రాయం ఉంది మాకందరికీ. ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని నా అభిమాన నటుడు బాలకృష్ణ అని చెప్పినటువంటి సంఘటన నాకు గుర్తుంది. అంతగా నేను అభిమానిస్తే నువ్వు కూర్చొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల గుండెల్లో అంతా చిరస్థాయిగా గూడు కట్టుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని అంత హేళనగా మాట్లాడడం సమంజసమా బాలకృష్ణ గారు? ఒకసారి మీరు ఆలోచన చేసుకుని ఆ కుటుంబం ద్వారా ఆ కుటుంబము నీ ప్రతిష్ట దిగజారకూడదు, మీ తండ్రి యొక్క ప్రతిష్ట దిగజారకూడదు అని చెప్పి నీ ప్రతిష్టను పెంచే రకంగా ఆ కుటుంబం ప్రయత్నం చేస్తే నువ్వు, నీ అల్లుడు, నీ వియ్యంకుడు కూర్చొని మీరు చేసేటువంటి చౌకబార ప్రక్రియలు, అది వాస్తవం ఏదన్నా ఉంటే దాన్ని మనం మాట్లాడుకోవాలి. కానీ వాస్తవానికి విరుద్ధంగా ఎవరైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కలిశారో స్వయంగా చిరంజీవి గారు, ఆయన కూర్చొని నన్ను చాలా సాదరంగా ఆహ్వానించారు, నన్ను చాలా సహృదయంతో నేను చెప్పినటువంటి ఆలకించారని చెప్పి చిరంజీవి గారు మాట్లాడితే ఆ రోజు నువ్వు అక్కడ లేనటువంటి వ్యక్తిని కూర్చొని నీ యొక్క ఎల్లో మీడియా మీరు పని కట్టుకొని కూర్చేటువంటి విధానం. ఈరోజు చిరంజీవి గారు ఎవరో కొత్త వ్యక్తి కాదు కదా, మీ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు స్వయాన అన్నయ్య ఆయన పేరు పెట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా పైకి వచ్చాడు. మరి ఆయనే స్వయంగా కూర్చొని నన్ను చాలా గౌరవంగా చూశారు. నా అభ్యర్థన మేరకు నేను కూడా అభ్యర్థించడం నేను స్వయంగా పోలేదు, ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున అందరూ పొమ్మంటే నేను పోయినాను, నన్ను చాలా గౌరవంగా చూస్తున్నారు, మేము చెప్పినటువంటి అన్నీ పరిశీలించి అవన్నీ కూడా పరిష్కారం చేశాడని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటే నువ్వు కూర్చొని అసెంబ్లీలో ఈ రకంగా మాట్లాడడం సమంజసమా? ఒకసారి బాలకృష్ణ గారు మీరు ఆలోచన చేయండి, ఒకసారి సిగ్గు తెచ్చుకోండి. ఎంత హుందాగా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వ్యవహరిస్తున్నారో, మీరు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే రాష్ట్రంలో ఒక మంచి నటుడిగా నీ గుర్తింపు ఉంది. వాటికన్నిటికంటే ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి వారసులు మీరు చేసేటువంటి వ్యవహారం ఆదర్శంగా ఉండాలా. ఏంటి మీరు మాట్లాడేటువంటి పద్ధతి, మీరు నిలబడుకునేటువంటి స్టాన్స్, అసలు స్పీకర్ గారికి నేను విన్నపం చేస్తున్నాను, మినిమం డ్రెస్ కోడ్ అనేది ఎవరైనా అసెంబ్లీకి తలపైన కళ్ళజోడు పెట్టుకొని వస్తారండి? ఏంది మీరు వ్యవహారం చేసేటువంటి అసెంబ్లీ ఏంటి? మళ్ళీ దాంట్లో కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాలేదని మాట్లాడతారు. ఎంతవరకు సమంజసం? అసలు ఒక అసెంబ్లీ నాది, అసెంబ్లీలో వ్యవహరించినటువంటి పద్ధతులు అవి. పని కట్టుకొని ప్రతి నిమిషము జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేసే తప్పితే ఒక్క కార్యక్రమమైన ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజాహితమైనటువంటి కార్యక్రమం, ప్రజాహితమైనటువంటి చర్యలు చేపడుతున్నారా? దయచేసి ఆలోచన చేసుకోండి. మరి ఇటువంటి సభకు వచ్చి నువ్వు హాజరుగా అని మాట్లాడుతున్నావు. ప్రజా సమస్యలను మేము ఒక అసెంబ్లీలో కాదు బయట అన్ని ఫోరమ్స్లో కూడా మాట్లాడుతున్నాం, జిల్లాల్లో మాట్లాడుతున్నాం, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మాట్లాడుతున్నాం.
ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడుతున్నాం, పత్రికాముఖంగా మాట్లాడుతున్నాం. ఒక్కదానికైనా మీరు స్పందించారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాల్లో పత్రికా సమావేశాలు పెట్టి ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి పొరపాట్లు, గత ప్రభుత్వంలో చేసేటువంటి మేలన్నీ చెప్పారు. ఒక్కరోజన్నా దాని కౌంటర్గా ఈ ముఖ్యమంత్రి ఏమైనా సమాధానం పెట్టారా? ఒక ప్రెస్ మీట్ పెట్టారా? ఒక్క పత్రికా ప్రకటన విడుదల చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అది తప్పను లేకుండా ఉంటే మేము ఇంతకంటే బెటర్గా చేస్తామని ఎప్పుడైనా చెప్పాడా? లేదు. మీకు అధికారం ఉందని చెప్పి ఈరోజు ప్రజలు ఏదో బుద్ధి తప్పై ఏదో ఆ రోజు మీరు చెప్పినటువంటి ఆ యొక్క ఆచరణ సాధ్యం కానటువంటి ఆ యొక్క హామీలకన్నిటి ప్రలోభపడిపోయి ఆ రోజు మీకు చెప్పారు తప్పితే మీ యొక్క గొప్పతనం కాదు. దయచేసి మీకు చెప్తున్నాను, అసెంబ్లీలో మీరు మాట్లాడేటువంటి పద్ధతిని ఒకసారి చూసుకోండి. బాలకృష్ణ గారు, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, అసెంబ్లీలో మీరు మాట్లాడినటువంటి విధానం కానీ ఎవరైనా సభ్యులు మాట్లాడుంటే చైర్ని అడ్రస్ చేసి మాట్లాడాలా, అధ్యక్ష ఫలాంది చెప్పాలి. కూర్చొని ఆయన ఏదో మాట్లాడము, దానితో తలపైన అద్దాలు పెట్టుకొని మాట్లాడడం చూస్తూ ఉంటే వీళ్ళకు ఏ రకంగా ఈ శాసనసభ పట్ల, శాసనసభలో పాటించాల్సిన పద్ధతుల పట్ల ఏ రకమైన గౌరవం ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలా. ముఖ్యంగా బాలకృష్ణ గారు, ఒక్కసారి ఆ రోజు మీ ఇంట్లో జరిగినటువంటి కాల్పులు, బెల్లంకొండ సురేష్ అయినటువంటి గాయాలు, ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి మీకు చేసినటువంటి సహాయాన్ని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు చేసినటువంటి వ్యవహారం అది ఆదర్శంగా ఉండాలి. అంతే తప్పితే మిమ్మల్ని, మీ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి మీరు అన్నటువంటి కోరికలు తీరిస్తే ఆయన మీద కూర్చొని మీరు అపాండాలు వేస్తారు. ఏమయ్యా మీరు ఎక్కడికి పోతున్నారు? అసలు ఈ సమాజం ఎక్కడిపోతూ ఉంది అంటే అబద్ధాన్ని మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకుంటా పోతే అది నిజమవుతుందని అనుకుంటున్నారా? తప్పు. మీకు ఉన్నటువంటి ఆ ఎల్లో మీడియా కూడా చెప్తున్నాను, ఆ రోజు కూడా మీరు అవాకులు చబాకులు మాట్లాడారు, అనవసరంగా మాట్లాడినారు. ఇప్పుడు కూడా ఒక తప్పుడు సాంప్రదాయాన్ని, ఒక అబద్ధాన్ని, ఒక మంచి వ్యక్తిని చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. దీనివల్ల ఎప్పుడు కూడా ఆ కళంకం మీకే వస్తుందనేది గుర్తుపెట్టుకోమని చెప్పి హితవు చెప్తున్నాను.